నిర్విఘ్నంగా 13 సంవత్సరాలుగా కొనసాగాల్సిన ఉద్దేశం నా కులభావాన్ని ఆధారపడి ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో ఏ పరిస్థితి ఎగ్జామ్ రాసిందే ఉద్యోగాలు వచ్చినాయి. సాధించిన మార్కులు 466. దాత పట్టుకోవ పుల్లయ్య, తోటగీడ శ్రీనివాసులు, సెకండ్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం, అభ్యాస్ జూనియర్ కాలేజ్. సాధించిన మార్కులు 900. నా పేరు బండారు సూర్యనారాయణ, పొద్దుటూరు తొకటవీర క్షత్రియ సేవా సంఘం 15 సంవత్సరాల ముందు స్థాపించడం జరిగింది. తొకటవీర క్షత్రియ విద్యార్థుల వాళ్ళ ప్రతిభ వెలికి తీసి వాళ్ళలో మంచి నైపుణ్యాన్ని గుర్తించి వాళ్లకు ఒక మంచి క్రమశిక్షణతో కూడిన పద్ధతులు అలవాటు చేయాలనే ఉద్దేశంతో సంఘం ఏర్పాటు చేసి ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం జరుపుతూ ఉన్నాము. ఈరోజు 13వ వార్షికోత్సవం. అందులో భాగంగానే ప్రతిభతో పాటు 10th క్లాసు, ఇంటర్మీడియట్ వాటితో పాటు IIITలో వాళ్ళకు కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాము. వారికి ప్రథమ బహుమతి 4000, రెండవ బహుమతి 3000, మూడవ బహుమతి 2500. ఇవి కాకుండా మరి కొంతమందికి కన్సోలేషన్ బహుమతులు 1500 ప్రకారం వాళ్ళకు పారితోషికం అందిస్తూ ఉన్నాము. ఇంకా వీటితో పాటు తొకటవీర క్షత్రియ విద్యార్థులు ఎవరైనా కానీ ఆర్థిక స్తోమత లేని కారణంగా ఎవరైనా చదువు ఆపే పరిస్థితిలో ఉంటే మన సంఘాన్ని కోరాలని మేము విజ్ఞప్తి చేసి ఉన్నాము. అందులో భాగంగానే వాళ్లకు ఇంటర్మీడియట్ చదివే వాళ్లకు 2 పిల్లలకు పూర్తి ఫీజు బాధ్యత సంఘమే తీసుకొని
దాతల సహాయంతో చందాలు తెచ్చుకొని వాళ్ళకు పూర్తిగా 2 సంవత్సరాల ఫీజులు మేమే సంఘమే చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ఒక మెడిసిన్ చదువుతున్న అమ్మాయి నెల్లూరులో తన సీటు సంపాదించుకుంది. ఆమెకు ఫీజుకు హాస్టల్ కోసము ఆర్థిక సాయం చేయాలని సంఘాన్ని కోరగా ఆమెకు ప్రతి సంవత్సరం 50,000 రూపాయల ప్రకారం ఇస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్కి వచ్చింది. అందులో భాగంగా ఆమె కూడా ఈరోజు ప్రతిభ పట్టణంలోనే ఆమె కూడా ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఫార్మసీ చదువుతున్న అమ్మాయి ఆమె ఆర్థిక లేమితో మన సంఘానికి కలిసినప్పుడు ఆ పాపకు కూడా 20,000 రూపాయలు ఆర్థిక సాయంగా ఈరోజు ఇస్తున్నాము. వీటితో పాటు బీటెక్ చదివే వాళ్లకు, పాలిటెక్నిక్ చదివే వాళ్లకు తగిన ఆర్థిక సహాయం చేస్తూ తొగడవేరు క్షేత్ర విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతా మా స్నేహితులు సంఘంలో ఉన్న టీచర్లు అందరూ కలిసి సంఘంగా ఏర్పడి చేస్తూ ఉన్నాం. ఈ సంఘానికి సహాయ సహకారాలు అందిస్తూ దాతలు, తొగడవేరు క్షేత్రీయ దాతలు చాలామంది ముందుకు వచ్చి మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము చేస్తూ ఉన్నాము. ఈ సంఘం తరఫున దాతలకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ఈ సంవత్సరం మళ్ళీ ఒక టీచర్ ఒక సలహా చెప్పాడు, స్కిల్స్ డెవలప్మెంట్ చేయించాలా మన సంఘం ద్వారా అన్న ఆలోచనతో మాకు చెప్పడంతో అది ఆలోచన మాకు అమలు చేయాలన్న నిర్ణయం తీసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ స్కిల్ డెవలప్మెంట్లో ఒక శిక్షణ ఇచ్చి టీచర్ల ద్వారా మా పిల్లలను ఆర్థికాభివృద్ధి కోసం మా సంఘం ముందుకు తీసుకుపోతుందని ప్రొద్దుటూరులో తొగడవీర క్షత్రియ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని మన కళ్యాణ అధ్యక్షులు బండారు రఘురామయ్య గారు కోరి, అలాగే ఆ ఏర్పాటు చేయటకు 1 ఎకరా స్థలం తీసుకుంటే ఆ స్థలానికి ఏదైనా డబ్బులు అవసరం పడితేగినా తను 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నాడు. ఆయనకు ధన్యవాదాలు. దానికి ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేసి తప్పకుండా పొద్దుటూరులో ఒక వృద్ధాశ్రమం తొగడవీర క్షత్రియ సంఘం ద్వారా చేస్తామని తెలుపుతూ ఉన్నాం.